7 లక్షల మంది రైతులను ఎగరగొట్టేశాడు. ఆయన ఇచ్చింది కేవలం 46 లక్షలకు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 53 లక్షల మంది రైతులకు ఇచ్చారు. 53 లక్షల మందికి 13,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 67,500 రూపాయలు 5 సంవత్సరాలు. దాదాపు 38,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఆయన 2,400 కోట్లు రెండో సంవత్సరం ఒక సంవత్సరం ఎగరగొట్టాడు. ఈ సంవత్సరం అయినా కరెక్ట్గా ఇస్తారంటే ఇంతవరకు కరెక్ట్గా ఇచ్చింది పాపం. కేవలం 5,000 రూపాయలు ఇచ్చి తూతూ మంత్రంగా ఈరోజు రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో. పండించిన పంట గిట్టుబాటు ధర లేదు. ఇవాళ పంటలు వేసుకోవాలంటే డబ్బులు లేవు. పెట్టుబడి పెట్టడానికి ఎవరు సహాయం చేయడం లేదు. గ్రామాల్లో అయితే రూపాయి డబ్బులు లేకుండా గ్రామాల్లో పట్టణాల్లో అప్పిచ్చేవాడు కూడా లేడు. ఇవాళ కేవలం మీరు ఇచ్చే ఈ యొక్క పెట్టుబడి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. అయినా సరే రైతులు కూడా మోసం చేశారు. మళ్ళీ ఇవాళ నేను ఇచ్చాను అది ఇచ్చాను ఇది రెండో సంవత్సరం నువ్వు ఇచ్చింది 5,000 రూపాయలు 2,400 కోట్లు ఇచ్చారు అంతే. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 5 సంవత్సరాల్లో 38,000 కోట్ల రూపాయలు ఇచ్చాడు. కేవలం రైతుల గురించి నేను మాట్లాడాను. అట్లానే ఫీజు రియంబర్స్మెంట్ 6 ఇన్స్టాల్మెంట్లు వాళ్ళ బాకీ ఉన్నాయి. 6 ఇన్స్టాల్మెంట్. కనీసం కాలేజీలకు వెళ్తే కాలేజీ యాజమాన్యం మీరు డబ్బులు కట్టందే జాయిన్ అవ్వద్దు, మేము సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్పి అయిపోయిన వాళ్ళకి చెప్తా ఉన్నారు. లాస్ట్ ఇయర్ పూర్తయిన వాళ్ళకి అట్లానే కొత్తగా చేర్చుకునే వాళ్ళకి కూడా ఈరోజు ఏదో రకంగా, ఎందుకంటే వాళ్ళ మెయింటెనెన్స్ తప్పదు కాబట్టి ఏదో రకంగా విద్యార్థి దగ్గర నుంచి ఫీజులు కలెక్ట్ చేసే కార్యక్రమం చేసి వాళ్ళ మెయింటెనెన్స్ కోసం తప్పదని చెప్పి ఈరోజు చేస్తున్నారు. అదే మీరు ఫీజు రియంబర్స్మెంట్ వేస్తే ఈ పాపం ఉండదు కదా, ఈ కష్టాలు ఉండవు కదా. ఈరోజు డబ్బులు ఎక్కడా లేవు, ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి జనాలు వెయిట్ చేస్తున్నారు. ఇంతవరకు కూడా అటువంటి సహాయం లేదు. ఆర్టీసీ బస్టాండ్లో ఇవాళ చూస్తే ప్రయాణికులు బస్సులు లేవని చెప్తా ఉన్నారు. శ్రీశైలం వెళ్ళడానికి కూడా బస్సులు సరిగ్గా లేవు, సీట్లు లేవని చెప్తా ఉన్నారు. మీరు ఆగస్టు 15వ తారీఖు నుంచి ఉచిత బస్సు అని చెప్తే ఇంకెలా ఉంటుందో పరిస్థితి ఒకసారి అర్థం చేసుకోండి. ఒక్క బస్సు మీరు కొనుగోలు చేయాలి. ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేస్తాం, 2,000 బస్సులు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 నుంచి పెడతామని చెప్పారు. ఇవాళ ఆగస్టు 3 ఇంతవరకు ఒక కొత్త బస్సు రాలేదు బస్ స్టాండ్. అంటే పాత డొక్కు పల్లె వెలుగు బస్సులు పెట్టి అందులో మీరు మహిళలు ఉచితంగా అని చెప్పి ఈరోజు ఏర్పాట్లు చేసుకున్నారు. అసలు ఉన్న బస్సులకే సరిపోక ప్రయాణికులు ఇబ్బంది పడుతూ ఉంటే మళ్ళీ ఉచిత బస్సు అని పెట్టి కొత్త బస్సులు లేకుండా ఉచిత బస్సు అని పెట్టి జనాలను ఇబ్బంది పెట్టడం తప్ప, అంటే కేవలం తూతూ మంత్రంగా నేనేదో చేశానని చెప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు. ప్రజలకి బాగా అర్థమైంది. ఇప్పటికే ప్రజల్ని మోసం చేశాడు. ఒక్క సంవత్సరంలోపే ఈ ప్రభుత్వం మీద ఎంత తీవ్ర వ్యతిరేకత ఈరోజు చూస్తున్నాం. నర్సరావుపేట నియోజకవర్గంలో ఈరోజు కార్యకర్తలందరూ కూడా యాక్టివేట్ అయ్యే కార్యక్రమం చేస్తున్నాం. గుడ్ మార్నింగ్ నర్సరావుపేట కార్యక్రమం బ్రహ్మాండంగా ఉంది. మేము ఏ రోడ్లోకి వస్తే ఆ రోడ్లో చెత్త ఎత్తుతున్నారు. చాలా సంతోషం. ఈ విధంగానైనా ప్రజలకు మేలు జరిగితే చాలని చెప్పి మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. అన్ని సెంటర్లు అయిపోయిన తర్వాత వార్డు వైజ్ కూడా పెట్టుకుంటాం. వార్డులో కూడా పర్యటన చేస్తాం. ఒక్కొక్క వార్డు కూడా చూస్తాం. ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాం. ఈ యొక్క అధికారులు కానీ ఈ ప్రభుత్వాన్ని కానీ నిద్రపోకుండా నిత్యం వాళ్ళ గుండెల్లో మెలిగే విధంగా వైఎస్ఆర్